హలో గాయ్స్! ఈరోజు మన ఛానల్లో పునుకులు ఎలా వేసుకోవాలో చూద్దాం. పునుకులకి పులిసిన ఇడ్లీ పిండి అయితే బాగుంటుంది. నేను ఇక్కడ 3 కప్పులు ఇడ్లీ పిండి తీసుకున్నా. ఇందులో 3 స్పూన్లు మైదా వేశాను. 2 స్పూన్స్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకున్నా. సన్నగా తరుక్కున్న కరివేపాకు కొంచెం. కరివేపాకు పునుకులకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మీరు పునుకులు వేసినప్పుడు ఒకసారి తప్పకుండా వేసి చూడండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పేసుకోండి. అంతే అండి, పిండిలో వేసేవి ఇవే. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ ఫ్లేవర్ అంతా పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి. చూసారా, పిండిని నేను ఇక్కడ ఎంత బాగా కలిపి పెట్టుకున్నానో. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడైనా పునుకులు, పూరి, గారి ఇలాంటి రెసిపీ చేసుకున్నప్పుడు ఆయిల్‌ని బాగా హీట్ చేసుకుని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్‌లో పెట్టుకుని పునుకులు వేసుకోండి. లేదంటే పునుకులు కలర్ వచ్చేస్తాయి కానీ సరిగ్గా వేగవు. ఇంకా మొత్తం పునుకులు ఆయిల్‌లోకి వేయకుండానే ముందేసిన పునుకులు మాడిపోతాయి. ఒక చిన్న విషయం అండి, చాలామంది పిండి కలుపుకునేటప్పుడు వరిపిండి తినే సోడా కూడా వేస్తారు. కానీ నేనిక్కడ పిండి కలిపేటప్పుడు వరిపిండి తినే సోడా వెయ్యలేదు. ఎందుకంటే వరిపిండి వేస్తే పునుకులు కొంచెం గట్టిగా వస్తాయి. అలాగే తినే సోడా వేస్తే పునుకులు ఆయిల్ పీల్చేస్తాయి. పునుకులు నూనెలో వేసుకున్నాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేపుకోండి. చాలా సింపుల్ అండి పునుకులు వేసుకోవడం. మీ దగ్గర ఇడ్లీ పిండి ఎప్పుడైనా మిగిలిపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. స్ట్రీట్ స్టైల్‌లో చాలా టేస్టీగా వస్తాయి. చాలా బాగుంటాయండి. చూసారా, పునుకులు ఎంత చక్కగా వేగాయో. ఇలాంటి కలర్ వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. అంతే అండి, పునుకులు రెడీ. పునుకుల్లోకి కాంబినేషన్ ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 3 స్పూన్స్ వేరుశనగుళ్ళు వేసుకుని లో ఫ్లేమ్‌లో పెట్టుకుని బాగా వేపుకోవాలి. పల్లీలు హై ఫ్లేమ్‌లో పెట్టుకుని అస్సలు వేపకండి, మాడిపోతాయి. దగ్గర నుంచిని లో ఫ్లేమ్‌లో పెట్టుకుని వేపుకోండి. అప్పుడే పల్లీలు చక్కగా లోపల వరకు వేగుతాయి. చూసారా, పల్లీలు ఎంత చక్కగా నూనెలో వేగాయో. ఇలా లైట్ కలర్ వస్తే సరిపోతుందండి. డార్క్‌గా ఉంటే మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో నేను 5 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకుని బాగా వేపుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. చూడండి, పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి ఇవి పక్కన పెట్టుకుంటున్నాను. చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఈలోపు నేను ఒక 2 స్పూన్స్ కొబ్బరి ముక్కల్ని సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. పల్లీ చట్నీలో చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ కొంచెం వేసుకున్నాను. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఎంతైతే పల్లీలు తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ శనగపప్పు కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని సాల్ట్ వేసుకుని వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ ఎప్పుడైనా సరే పల్లీలు బాగా చల్లారాక గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చట్నీ ఇలా మెత్తగా రుబ్బుకున్నాక దీంట్లోకి తాలింపు పెట్టుకుందాం. చట్నీలోకి ఎక్కువ తాలింపు అవసరం లేదండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని వేపుకుంటే సరిపోతుంది. అంతే అండి, పునుకుల్లోకి పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ పునుకుల్లోకి పల్లీ చట్నీ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.